హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. ఈ రోజు స్పెషల్ వచ్చి కోడిగుడ్డు ములక్కాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎంతో ఈజీగా చాలా త్వరగా అయిపోయేలాగా ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. స్కూల్స్కి, కాలేజెస్కి, అలాగే ఆఫీసులకి పొద్దున్నే హడావిడిగా చేయడం చాలా కష్టం అవుతుంది కదా. అందుకే ప్రెషర్ కుక్కర్లో చాలా త్వరగా చేసుకునేలాగా చేసి చూపిస్తాను. దానికి ముందుగా బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. వీటిని ఉడకపెట్టిన తర్వాత పైన పెచ్చంతా తీసేసి ఈ విధంగా ఫోర్క్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ చిన్నగా ఘాట్లు పెట్టుకుంటే మనం చేసే పులుసు, ఉప్పు, కారం అనేది ఎగ్ లోపల వరకు వెళ్తాయి. ఎగ్స్ కూడా మంచి టేస్టీగా ఉంటాయి. అందుకనే ఇలా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి నీచు వాసన రాకుండా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ముందుగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఎగ్స్ అనేవి అడుగు పట్టేస్తాయి. ఇలా తిప్పి ఒకసారి కలర్ చేంజ్ అయ్యాక ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 4-5 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ ఒకేసారి వేసి మరొకసారి కలుపుకోవాలి. అదేవిధంగా తరిగిన ములక్కాయ ముక్కలు వేసి మరొకసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు. నేను గల్లుప్పువే వాడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్ కంటే కూడా ఇలా క్రిస్టల్ సాల్ట్ వాడడం వల్ల థైరాయిడ్ సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అన్నమాట. అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసి మరొకసారి కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. వీటన్నిటిని మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ వచ్చినట్లయితే మన ములక్కాయ ముక్కలు అనేవి చెదిరైపోతాయి కాబట్టి ఓన్లీ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోపు మనం ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు, అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి. రెండు విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రెషర్ మొత్తం తీసేసి వెంటనే కుక్కర్ మూత అనేది తీసేద్దాం. ఎక్కువసేపు ఉంచినట్లయితే ములక్కాయ ముక్కలు అనేవి చెదిరైపోతాయి. చూసారు కదా, మొత్తం ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాయి. అలాగే ములక్కాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇంకా ఎక్కువ విజిల్స్ వచ్చినట్టయితే ములక్కాయ ముక్కలు బాగా చెదిరైపోతాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దీనిలోంచి జ్యూస్ అనేది సపరేట్ చేసుకుని కర్రీలో వేసేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు రసాన్ని ఈ కర్రీలో యాడ్ చేసేసి లైట్గా, బాగా తిప్పకుండా స్లోగా కొద్దిగా కదిపితే సరిపోతుంది. అదేవిధంగా ఈ పులుసు మొత్తం దగ్గరికి అయ్యే వరకు, మరీ చిక్కగా కావాలంటే బాగా దగ్గరికి, లేదంటే మీకు కొంచెం పులుసుగా గ్రేవీగా కావాలంటే తక్కువగానే ఉడికించుకోండి.
కర్రీ అనేది బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెం షుగర్ వేసుకోండి. ఇందులో కూరలో షుగర్ ఏంటని అనుకోకండి, కొద్దిగా షుగర్ వేయడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ అనేది చాలా వరకు మారిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు గుజ్జు వేసినప్పుడు కొద్దిగా షుగర్ వేసి చూడండి, పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. అందుకోసమే షుగర్ వేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చివరిగా సన్నగా తరిగిన కాడలతో సహా కొత్తిమీర వేయండి. కోడిగుడ్డు ములక్కాడ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది రైస్లోకి అలాగే చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎంతో స్పైసీ టేస్టీ ములక్కాడ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.